మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషం వారికి ఈ రోజున చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొంత శాంతంగా ఆలోచించి ఉద్వేగాలని అదుపులో ఉంచుకుంటూ కొంత ఇదిగా గనక నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. నూతన ఉత్సాహంతో చురుకుదనంతో తీసుకునే నిర్ణయాలలో తల్లి, కుటుంబ సభ్యులతో కలిపి చేసే చర్చలు మొదలైన వాటికి సంబంధించి విద్యాపరమైన ఆలోచనలు, వృత్తిపరమైన విషయాలలో మార్పులు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. సాంఘిక సంబంధాలని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. మాటల్లో కొంత శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. తీసుకునే ఆహార స్వీకరణలో కూడా కొంత అధిక వేడి లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు చక్కటి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అది ఉపయుక్తమైన ఖర్చులయ్యే అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతత కొరకు, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు ఖర్చులు అనేవి చేసే అవకాశం అనేది ఉంది. అలాగే ఉద్వేగపూరితమైన నిర్ణయాలు కాకుండా ఆరోగ్య శ్రద్ధ వహిస్తూ ఆలోచనలని నియంత్రించుకుంటూ వీలైనంత వరకు ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నిద్రలేమిని అధిగమించాలి. నిద్రకి సంబంధించిన ఇబ్బందులు కలగకుండా వీలైనంత వరకు మెడిటేషన్ మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత విషయంలో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆత్మీయుల కొరకు చేసే ఖర్చులలో ఆనందదాయకంగా ఉండే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మిథున రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆగిన ధనం రావడం, ఆలోచనలలో చక్కటి ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, కుటుంబంతో కలిపి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నాలు చేయడం, ఒక మంచి వార్త మనసుకి ఆహ్లాదభరితంగా ఉండే అవకాశాలు లాంటివి, తక్కువ శ్రమతో పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడం, అదేవిధంగా రుణముల విషయంలో తగు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. పూర్వపు రుణముల విషయంలో కానీ, నూతన రుణములు ఇతరులకు ఇచ్చే అంశంలో కానీ ఆచితూచి అడుగులు వేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. భాతృవర్గంతో ఘర్షణలకు వీలైనంత వరకు అవకాశం లేకుండా వీలైనంత ప్రశాంతమైన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.